విశాఖ ఉక్కుకు విద్యుత్ షాక్ తగిలింది. స్టీల్ ప్లాంట్లోని సొంత క్యాస్టివ్ పవర్ ప్లాంట్ నడపడానికి తగినంత బొగ్గు సరఫరా కానందువల్ల పరిస్థితి దినదిన గండంగానే ఉంది. విశాఖ ఉక్కు పూర్తి సామర్థ్యంతో నడవాలంటే నిరంతర విద్యుత్ సరఫరా అవసరం. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కులోనే 315 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఆదిలోనే నెలకొల్పడం జరిగింది. దీనికి కావలసిన థర్మల్ బొగ్గును ఒరిస్సాలోని కోల్ ఇండియా సబ్సిడరీ మహానది కోల్ ఫీల్డ్స్ తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. దీనిని అనుసరించి ఏటా సుమారు 17 లక్షల టన్నుల థర్మల్ కోల్ ను విశాఖ ఉక్కుకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఉక్కు ప్రైవేటీకరణ ప్రకటించేంత వరకు ఈ సరఫరా నిరంతరాయంగానే జరిగింది. తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బొగ్గు సరఫరాను దాదాపు పూర్తిగా తగ్గించేసింది. 100 మెగావాట్లను మించి విద్యుత్ సరఫరా జరగడం లేదు. మిగిలిన విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు. మొదట్లో నెలకు 20 కోట్ల రూపాయలుండే విద్యుత్ బిల్లు ఇప్పుడు ఏకంగా 90 కోట్ల వరకు పెరిగిపోయింది. దీంతో ఒక్కసారిగా విద్యుత్ బిల్లులను చెల్లించలేని దుస్థితిలో విశాఖ ఉక్కు పడిపోయింది. గోరు చుట్టుపై రోకలిపోటులా అన్నట్టు చేయాల్సి వస్తోంది. బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోని ఈస్టర్న్ పవర్ నోటీసులు జారీ చేసింది. దీంతో కంగారు పడిన ఉక్కు యాజమాన్యం అధికారుల జీతాలను రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోని విద్యుత్ బకాయిలు చెల్లించింది. ఒప్పందం ప్రకారం విశాఖ ఉక్కుకు మహానది కోల్ షీల్డ్స్ నుంచి థర్మల్ బొగ్గు సరఫరా చేయాల్సి ఉన్నా చేయడం లేదు. దీనిపై ఒక ప్రజాప్రతినిధి కూడా అటు పార్లమెంట్ లో ప్రశ్నించలేదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోనూ చర్చించలేదు. ఈ సమస్యను ఉక్కు కార్మికుల పరిశ్రమల మంత్రి అమర్నాథ్ దృష్టికి తెచ్చిన సీరియస్ గా తీసుకోలేదు. మహానది నుంచి వచ్చే థర్మల్ బొగ్గు టన్ను కేవలం 3200 రూపాయలకే దొరుకుతోంది. అదే ఇతర ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేయాలంటే టన్ను 6500 నుంచి 12000 వరకు ఉంటుంది. ఇంత భారాన్ని మోసే స్థితిలో విశాఖ ఉక్కు లేదు. అందువల్ల మహానది బొగ్గు మీదనే పూర్తిగా ఆధారపడిపోయింది. విశాఖ ఉక్కును ఈ కష్టకాలంలో ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపడం లేదు. సరికదా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరిక నోటీసులు జారీ చేయడాన్ని ఉక్కు కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితి నుంచి ఉక్కును కాపాడాలంటే ప్రజా ఉద్యమం తప్ప వేరే గత్యంతరం లేదని కార్మికులు, కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.